మాటే లేదు. ప్రాణం పోయినా సరే నా మీద జరుగుతున్నటువంటి రాజకీయ దౌర్జన్యాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఆమరణ నిరాహారికి ఆరంభిస్తున్నాను. జై శ్రీరామ్, జై దుర్గామాతే, జై హనుమాన్. సింగనమల్లో అత్యంత పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో చాలా అన్యాయాలు జరిగాయని వార్తలు అట్లా పోతూ ఉంటాయి. కానీ ఈ రోజున సాక్షాత్తు ఆ గుడి పూజారి 150 సంవత్సరాల అనువంశికంగా వాళ్ళ అక్కడ అర్చకత్వం ఉంది వాళ్ళది. ఇప్పటికిప్పుడు నేను బయటపడాల్సిన అవసరం ఏమొచ్చింది అర్థం కావడంగా. 4 రోజులు మా హ్యాండ్ ఓవర్ చేయండి అనే వాళ్ళు కొంతమంది వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లాగే అక్కడ ఏదో సంపద ఉందని కూడా మాట్లాడుకుంటే సింగనమల టౌన్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఒక పేపర్లో వార్త వచ్చింది. పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే అది 6 కోట్ల రూపాయలు, దాదాపు 6 నుంచి 4 కోట్ల రూపాయలు దాంట్లో ఫండ్ ఉంది అని ఒక వార్త వచ్చింది. సో ఇంత పెద్ద ఇష్యూ దీంట్లో ఉన్నప్పుడు బహుశా అసలు ఆ ఊర్లో లేని వాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు చైర్మన్లుగా ఉన్న వాళ్ళు ఫస్ట్ అది కరెక్ట్ గా, వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి, ఆ గ్రామకు ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి. గ్రామస్తులతో ఏర్పాటు చేయాలి. వేరే గ్రామం వాళ్ళు వచ్చి భౌతికంగా దాడి చేయడం తీవ్రంగానే బాధపడతా ఉన్నా, ఖండిస్తా ఉన్నా. ఏం పని వీళ్ళకి? వేరే ఊరి నుంచి వచ్చేప్పుడు గుడికి పోని వాళ్ళు, మెట్లు ఎక్కని వాళ్ళు, ఆ రోడ్లు వేసిన వాళ్ళం మేము, అక్కడ కమ్యూనిటీ వాళ్ళు కట్టిన వాళ్ళం మేము, అన్ని చేసిన వాళ్ళు మేము ఎప్పుడైతే రామకృష్ణాన్ని పోయొచ్చే పరిస్థితి కూడా అక్కడికి కనపడకపోతే వీళ్ళేమో పోయి ఈ రోజున అందరినీ కొట్టి బయటకు వేసే ప్రయత్నం, కాళ్ళు ఎగ్గొడతామనే ప్రయత్నం. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా అంత ఫెయిర్ గా లేకుండా ఏకపక్షంగా ముందుకు పోయే ప్రయత్నాలు చూస్తా ఉన్నాం. దీన్ని చిన్న సమస్యగా అనుకోవద్దండి. ఈ చిన్న సమస్య ప్రభుత్వం తక్షణ పరిష్కారం. ఏదో ఒక కండవా కప్పుకొని పార్టీల్లో చేరి రాజకీయాలు చేసుకోమని కానీ ఇట్లా అవాస్తవాలు బుడజల్లే కార్యక్రమాలు మానుకోవాలని కూడా హెచ్చరిస్తున్నాం. గారు ఎందుకు సిఐ గారికి వాళ్ళే 100 కాల్ చేస్తున్నారు. పూజారి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు అంతే. ఏ గుళ్ళో కూడా ఏ పూజారికి పైన రాలే కంప్లైంట్లు, ఈ పూజారి పైన వస్తున్నాయి. అది ఎవరు చెప్తున్నారు? ఈ గ్రామవాసులే, ఎవరు భక్తాది, ఈ గుడికి సంబంధించిన భక్తాదులే. దీన్ని రాజకీయంగా తిప్పుతున్నాడు ఎవరు పూజారి కావచ్చు, పూజారి వెనకలు ఉన్న నాయకులు కావచ్చు. నీకు ఎవరన్నా కానీ పరామర్శించడానికి ఎవరు వచ్చినారు? వైఎస్ఆర్ నాయకులు వచ్చినారు. అది రాజకీయం అంటారు. పూజారి వెనకలు చేస్తుండే రాజకీయం కదా. అది పూజారి రాజకీయాలు లేకపోతేనే బెస్ట్ ఇది. ఎందుకంటే నీకు పూజారి కావాలనుకున్నప్పుడు ఈ గుళ్ళో రిక్వెస్ట్ గా అడుకోవడం, ఈ గ్రామాలను భక్తాలను అడుకోవడం జరుగుతుంది. గ్రామంలో ఎంతమంది వాళ్ళు కూడా విచారించమను. ఈ గ్రామంలో పూజారి కావాలా వద్దా అనేది, పూజలు సరిగ్గా చేస్తున్నాడా లేదనేది ఈ గ్రామంలో విచారించమని ఒకసారి. కానీ వాళ్ళ అమ్మగారు కానీ పూజారిని పొమ్మని ఫోన్ చేసిండే దాఖలాలు ఏమన్నా ఉండే పూజారిని చెప్పమను. అట్లా కాదు, మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే గారు వాళ్ళమ్మ పైన అబద్ధాలు చెప్పడం తప్పు కదా పూజారికి. ఇప్పుడు వాళ్ళేం చెప్పలే కదా స్వయాన, ఎమ్మెల్యే గాని వాళ్ళమ్మ గాని. అట్లా ఈరోజు రాజకీయం పులుముకొని మాట్లాడుతూ ఎందుకయ్యా అవసరమా? ఒక పవిత్రమైనటువంటి గుడిలో దైవ సంకల్పంలో అంటే నిర్మూలమైనటువంటి ఆంజనేయ స్వామి శక్తి ఏమో తెలుసా? పవిత్రమైనటువంటి బ్రహ్మదేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాడు. అలాంటి దేవుని ముందర నువ్వు అక్షాల నేను ఎమ్మెల్యే అవునా? ఎవరు కాదన్నారు? నీకు చేతనేదిక్క? నువ్వు ఎమ్మెల్యే అయితే అంటే మేము చూసుకుంటా చేతులు కట్టుకుని కూర్చుంటావా? ఏమయ్యా తొడగొట్టి మీ సముదోగే తెచ్చి ఈ కార్యకర్తలకు ఉంది. నాయకత్వాన్ని వహించే వానికి మేము ఎప్పుడైనా కూడా నిజస్వరూపంగా ముందుకు నిలుస్తాం, ఎంతటి వారినైనా. అందులో ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏం తెలుసా? అహర్నిశలు తెలుగుదేశం ప్రతి మంచి పని కోసం, ప్రతి పేదోళ్ళ కోసం, చదువు సంస్కారాలు అయితేనేమి, అదేవిధంగా రైతాంగం అయితేనేమి, అదేవిధంగా ఎక్కడ ఏ లోటున్నా దాన్ని తీర్చడానికి సంసిద్ధంగా మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అదే అడుగుజాడలు నడవడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉంది. ఎక్కడైనా ఒడుదొడుగుల లోపాలు ఉంటే అవి తీర్చుకోవడానికి మేమున్నాం. మేమందరం ఐక్యభావంతో ముందుకు నడవడానికి సంపూర్ణ సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్క ఎంపీటీసీని కానీ సర్పంచ్ని కానీ గెలుచుకోవడానికి ముందు ఆలోచించేయి. నువ్వు ఎమ్మెల్యేని కాదు, ఎప్పుడైతే ఎమ్మెల్యే చూస్తా రా రంగంలోకి. నీ చేతనైతే ఇప్పుడు చెప్తున్నా, తెలుగుదేశం తొడగొట్టి మీసం దిగి మరే సంపూర్ణంగా తెలుగుదేశం విజయాన్ని సాధించి ఈ సింగనమల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేను పంపించి చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా చూస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాం.